మండే నుండి డైట్ చేస్తాను, ట్యూస్డేకి స్వీట్ తింటారు చూడండి, అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ రెసిపీ. ఇవాళ మన కిచెన్లో షుగర్ లేకుండా, గిల్ట్ లేకుండా డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాం అనమాట. డ్రై ఫ్రూట్ లడ్డు అనగానే ఎట్లా చేస్తారంటే ఇది రిచ్ పీపుల్ స్నాక్ లాగా చేస్తారనమాట. అట్లా కాకుండా నెలకు ఒకసారి చేసుకుంటే ఏమవుతుంది, మనం రోజు తినం కదా, నెలకు ఒకసారి ఒక 2-3 రోజులు తింటే కొంచెం హెల్తీగా ఉంటాం కదా. షుగర్ లేదు, డేట్స్ అండ్ హనీతోని ఈజీగా చేసేసుకోవచ్చు. మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అవి రోజు చేసేటప్పుడు కొంచెం పేషెన్సీ ఉంటే చాలు, మిగతా వాటికి మొత్తం ఈజీగా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. మిక్సీలో వేసేటప్పుడు మరీ పౌడర్గా కాకుండా కొంచెం బరకగా వేయండి, అప్పుడు తినేటప్పుడు మనకి మంచిగా అనిపిస్తాయి అనమాట డ్రై ఫ్రూట్స్. ఇందులో నేను నువ్వులు స్మెల్ కోసం కొంచెం ఇలాచీ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం అది ఏంటంటే 2 days కాగానే మనం బయట పెట్టినాం అనుకో కొంచెం చేదు టేస్ట్ వస్తుంది అనమాట. రావద్దంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, అందుకే బయటనే పెట్టాలి. అంటే కొంచెం ఇవి కాడమం వేస్తే ఏంటంటే స్మెల్ అనేది రాదనమాట, ఆ చేదు టేస్ట్ అనేది రాదు మనకి. ఇలా పౌడర్ అంతా ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం లడ్డూల్లాగా కలిపేసుకోవాలి. కొంచెం హనీ వేయాలి, మనకు కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలంటే అప్పుడు ఇది మొత్తం పౌడర్ చేసినాక కూడా మనకు ఒక్కోసారి స్వీట్నెస్ సరిపోదు, కొంతమందికి ఎక్కువ స్వీట్ తింటారు, అట్లాంటి వాళ్ళు హనీ ఎక్కువ వేసుకోండి. కొంచెం గీ వేసుకొని మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. లడ్డు చేసేటప్పుడు కొంచెం చిన్నగా చేస్తే కొంచెం పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ షేప్ రావాలని చెప్పేసి టెన్షన్ పడకండి, చిన్నగా మంచిగా చేసుకోండి. ఇవి పిల్లల స్నాక్స్ కూడా పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు మన ఇంట్లో తినరు, వాళ్ళు స్కూల్లో పెట్టినామంటే స్కూల్లో ఏది పెట్టినా తింటారు వాళ్ళు పిల్లలు. సో ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదే. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. అంతే అండి ఈరోజు మన వీడియో. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.